వాస్తవానికి నిజంగా గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ లేకపోతే ఇక కేసీఆర్ ఇంకోరో ఈ ఫేజ్ 2 కోసం అంటే మెట్రో ఎక్స్టెన్షన్ కోసం నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్ళాలంటే 100% తీసుకెళ్ళారు. వాళ్ళు బహిరంగంగా చెప్పారు. వాళ్ళు రాసిన లేఖలు కూడా ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలు, కానీ వాళ్ళు అనుమతించలే. పలుమార్లు కేటీఆర్ గారు కూడా అన్నారు, ఎందుకు మెట్రో ఎక్స్టెన్షన్స్కు వీళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎందుకు ఫేజ్ 2 కోసం వీళ్ళు అనుమతించడం లేదు, ఎందుకు హైదరాబాద్ అభివృద్ధి కోసం దోహద పడతలేరు, హైదరాబాద్ ఎదిగితే వీళ్ళు ఓర్వలేరు అన్నట్టు మాట్లాడుతూ పలు సందర్భాలలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు. వాళ్ళు కోరిన మాట నిజం, వీళ్ళు అనుమతి ఇవ్వకపోవడం నిజం. అయితే ఇప్పుడు మీరు సరే వాళ్ళ మీద మీరు ఏమంటున్నారో పక్కన పెడితే, మీరు అంటే కలిసి ఆయన పక్కన కూర్చొని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఈ విషయాలు చర్చించడానికి ముందుకెళ్ళినందుకు యాజ్ ఎ తెలంగాణ చీఫ్ మినిస్టర్ మేమందరం కూడా ఫస్ట్ మిమ్మల్ని అభినందించాల్సింది. ఎందుకంటే గతంలో వ్యక్తిగత విషయాల, రాజకీయ కక్షల, లేకపోతే భవిష్యత్తు రాజకీయమైన దానికోసమా ఇదేదో తెలియదు, కానీ కేసీఆర్ గారు ఇట్లా పోలేకపోయిండ్రు. ఎప్పుడైతే వైరం ఏర్పడిందో నరేంద్ర మోదీకి కేసీఆర్కు, బీజేపీకి బీఆర్ఎస్కు పోలేకపోయిండ్రు. అంటే ఈ యొక్క పత్రాల రూపకంగానో, వినతుల రూపకంగానో, లేఖల రూపకంగానే కోరిండ్రే తప్ప, బహిరంగంగా సభలు పెట్టి కోరిండ్రే తప్ప పోయి డైరెక్ట్ కూర్చొని చర్చించలేం.